మ్యాట్రిక్స్ రొయ్యరాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆక్వా రైతులు ప్రతి వారం అడిగేటువంటి ప్రశ్నలకు మా సమాధానాలు, సూచనలో భాగంగా ఆక్వా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న: చెరువులో రొయ్యలు సైజు ఉన్నాయి కానీ బరువు లేవు, ఏం చేయాలి? కల్చర్ పాండ్లో రొయ్యలు హై డెన్సిటీలో ఉన్నప్పుడు సైజుకు తగినటువంటి బరువుని ప్రదర్శించకపోవడం అప్పుడప్పుడు చెరువుల్లో మనం గమనిస్తూ ఉంటాం. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూస్తే, ఒకటి, మనం సప్లై చేసేటువంటి ఫీడ్, మనం ఇచ్చేటువంటి మేతలో ప్రోటీన్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, ప్రోటీన్ పర్సంటేజ్ సరిగ్గా లేకపోవడం. ప్రోటీన్ క్వాలిటీ అంటే మనకు తెలుసు, ప్రోటీన్స్ అనేవి ఎమైనో యాసిడ్స్తో తయారవుతాయి. ఈ ఎమైనో యాసిడ్స్ని రెండు గ్రూపులుగా మనం చెప్పుకుంటాం. ఒకటి ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్, ఇంకోటి నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమైనో యాసిడ్ చూస్తే మెథైనిన్ అనేటువంటి ఒక ఎమైనో యాసిడ్. ఈ మెథైనిన్ ఎమైనో యాసిడ్ యొక్క నిష్పత్తి సరైన స్థాయిలో ఉంటేనే రొయ్య యొక్క కండరాలని నిర్మాణం చేసేటువంటి కొన్ని కణాలు ఉంటాయన్నమాట. ఆ కణాల్లో ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఆ ప్రోటీన్ సింథసిస్ జరగాలంటే ఈ మెథైనిన్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఇది లేకపోతే ఆ ప్రోటీన్ సింథసిస్ జరగదు, కండరాల యొక్క నిర్మాణం అనేది జరగదు. తద్వారా కండరాల నిర్మాణం జరగకపోవడం వల్ల ఆ బాడీ యొక్క వెయిట్ని అవి ప్రదర్శించవు అన్నమాట. తద్వారా సైజుకి తగినటువంటి బరువుని అవి మనకి ప్రదర్శించవు, మనం గమనించలేము. ఇంకోటి ఏంటంటే మినరల్ డెఫిషియన్సీ ఉండడం. మనం ఇచ్చేటువంటి మేతలో కావచ్చు, వాటర్లో కావచ్చు, మినరల్స్ సరైన స్థాయిలో లేకపోవడం. తద్వారా రొయ్యల యొక్క బాహ్య అస్థి పంజరం యొక్క కవచం మందంగా సరైన మందంలో ఏర్పడకపోవడం ద్వారా కూడా రొయ్యలు బరువుని, సైజుకి తగినటువంటి బరువుని ప్రదర్శించవు అనమాట. పలచగా ఏర్పడితే, థిక్గా కాకుండా థిన్గా ఏర్పడితే తద్వారా బరువు ఉండవు అనమాట. ఇదొక కారణం. అయితే ఇంకొక కారణం ఏంటంటే, మినరల్స్ ఉన్నప్పటికీ అవి వాటి యొక్క అబ్జార్ప్షన్, వాటి యొక్క శోషణ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, వాటర్ యొక్క కొన్ని కెమికల్ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏంటివంటే pH మరియు ఆల్కలినిటీ, అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఈ మూడు సరిపడా స్థాయిలో లేనప్పుడు, ఫ్లక్చువేషన్స్కి గురవుతున్నప్పుడు ఈ మినరల్స్ యొక్క అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. తద్వారా బాహ్య అస్థిపంజరం యొక్క కవచం మందంగా సరైన మందంలో ఏర్పడకపోవడం కూడా రొయ్యలు బరువు పెరగకపోవడానికి గల కారణం అన్నమాట. సో వీటన్నిటిలో ఏ కారణం చేత ఇవి రొయ్యలు బరువు పెరగలేదో మనం ఎగ్జామిన్ చేయాల్సినటువంటి అవసరం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, పెల్లెటెడ్ ఫీడ్స్తో పాటుగా సప్లిమెంటరీ ఫీడ్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. స్పైరులిన్ ఎక్స్ట్రాక్ట్ కానీ, లివర్ ఎక్స్ట్రాక్ట్ కానీ, ఇలాంటి రకరకాల సప్లిమెంటరీ ఫీడ్స్ పౌడర్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే సి విటమిన్తో కూడినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని బైండింగ్ జెల్తో కలిపి మిక్స్ చేసి ఈ మేత ద్వారా ఇచ్చినట్టయితే ఈ సైజుకి, ఈ వెయిట్కి మనం కొంచెం బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం, ఒక 20 రోజుల పాటు వాడినట్టయితే ఈ వెయిట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న: రొయ్య సీడ్లో హార్డ్ లైన్ అంటే ఏంటి, గ్రోత్ లైన్ అంటే ఏంటి? ఇది కొత్త అంశానికి సంబంధించినటువంటి ప్రశ్న. రైతుల్లో చాలా మందిలో దీని గురించి అవగాహన లేదు, కానీ దీని గురించిన అవగాహన ఎంతో అవసరం ప్రతి రైతుకి కూడా. సింపుల్గా చెప్పుకోవాలంటే, హార్డ్ లైన్ అంటే ఇవి జన్యుపరంగా ఒక సెలెక్టివ్ బ్రీడింగ్ విధానంలో అభివృద్ధి చేసినటువంటి రొయ్య పిల్లలు అనమాట. హార్డ్ లైన్ అంటేనేమో అనేక వ్యాధుల్ని తట్టుకొని పెరిగేటువంటి రొయ్య పిల్లలుగా మనం చెప్పుకోవచ్చు. వైరస్ డిసీజెస్ కావచ్చు, బ్యాక్టీరియల్ వ్యాధులే కావచ్చు, లేదంటే EHP లాంటి వ్యాధులే కావచ్చు. అలాంటి వ్యాధుల్ని తట్టుకుని పెరిగేటువంటి రొయ్య పిల్లల్ని ఈ హార్డ్ లైన్గా మనం పిలవచ్చు. అదేవిధంగా గ్రోత్ లైన్ అంటేనేమో ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించేటువంటి రొయ్య పిల్లలు, ఒక 15-20 రోజుల ముందే మంచి కౌంట్కి చేరుకునేటువంటి రొయ్య పిల్లల్ని మనం పరిగణించవచ్చు అనమాట. సో వీటిని ఎలా అభివృద్ధి చేశారంటే, ఒక ప్రత్యేక మార్గంలో అభివృద్ధి చేశారు. అసలు ఆ లైన్, గ్రోత్ లైన్ అనే పేరు ఎట్లా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. బాగా గ్రోత్ని ప్రదర్శించేటువంటి ఒక మేలు ఫీమేల్ని తీసుకొని క్రాస్ చేసినట్టయితే, బ్రీడర్స్గా ఎంచుకుని వాటిని క్రాస్ చేసినట్టయితే ఒక ఫస్ట్ జనరేషన్ రొయ్య పిల్లలు వస్తాయి. ఆ రొయ్య పిల్లలన్నీ కూడా ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించవచ్చు, లేదా కొన్ని రొయ్య పిల్లలు ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించకపోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఈ ఫాస్ట్ గ్రోత్ అనేటువంటి లక్షణం అనేక జన్యువులు మీద ఆధారపడి ఉంటుంది. అంటే అనేక జన్యువులు ఈ లక్షణాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. 1-2 కాదు, చాలా అనేకం. వీటిని పాలిజీన్స్, బహుళ జన్యువులు అంటారు. ఈ బహుళ జన్యువుల్ని ఈ రొయ్య పిల్లలు, ఫస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి రొయ్య పిల్లలు వారసత్వంగా వాటి యొక్క తల్లిదండ్రుల నుంచి రిసీవ్ చేసుకుంటాం. ఈ ఫాస్ట్ గ్రోత్కు సంబంధించినటువంటి జన్యువులు
ఏవైతే ఉన్నాయో అవి 2 రూపాల్లో ఉంటాయి అన్నమాట. ఒకటి రెసెసివ్ రూపంలో ఉన్నటువంటి జన్యువులు అయితే, ఇంకోటి డామినెంట్ రూపంలో ఉన్నటువంటి జన్యువులు. అంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి జన్యువులు ఒక గ్రూప్ అయితే, ఒక రూపం అయితే, ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి జన్యువులు, 2 జన్యువులు కూడా ఫాస్ట్ గ్రోత్కి సంబంధించినవే. కానీ ఆ ఫాస్ట్ గ్రోత్ని వ్యక్తపరచాలంటే ఆ రొయ్య పిల్లలు వాటిల్లో డామినెంట్ జీన్స్ ఉండాలి, అంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి జీన్స్ ఉండాలి. సో మనం ఫస్ట్ జనరేషన్లో ఏ రొయ్య పిల్లలైతే ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించాయో ఆ ఫాస్ట్ గ్రోత్కి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి జన్యువులు ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని పెంచి బ్రీడర్స్గా ఎంచుకొని మళ్ళీ వాటిని క్రాస్ చేయడం ద్వారా సెకండ్ జనరేషన్ రొయ్య పిల్లలు వస్తాయి. ఆ సెకండ్ జనరేషన్ రొయ్య పిల్లల్లో కూడా ఏ రొయ్య పిల్లలు అయితే ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించాయో, డామినెంట్ జన్యువులు ఉన్నాయో, అంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి జన్యువులు ఉన్నాయో, ఆ ఫాస్ట్ గ్రోత్ అనే లక్షణానికి సంబంధించినటువంటి ఆధిపత్య జన్యువులు ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బ్రీడర్స్గా పెంచి ఎంచుకొని వాటిని క్రాస్ చేయడం ద్వారా థర్డ్ జనరేషన్ రొయ్య పిల్లలు వస్తాయి. అలాగే థర్డ్ జనరేషన్ రొయ్య పిల్లల్లో కూడా ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించినటువంటి ఆధిపత్య జన్యువుల్ని కలిగినటువంటి ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించినటువంటి రొయ్య పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకుని ఫర్దర్గా బ్రీడింగ్ చేయడం ద్వారా మనకి తర్వాత వచ్చేటువంటి రొయ్య పిల్లలన్నీ కూడా ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించేవిగానే ఉంటాయి. ఇంకా ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించినటువంటి రొయ్య పిల్లలు రావు, ఎందుకంటే వాటన్నిటిలో కూడా డామినెంట్ జీన్సే కేంద్రీకరించబడి ఉంటాయన్నమాట. అన్ని జీన్స్ కూడా, అంటే ఈ ఫాస్ట్ గ్రోత్కి సంబంధించినటువంటి ఎన్ని జీన్స్ ఉన్నాయో, ఎన్ని జన్యువులు ఉన్నాయో అన్ని జన్యువులను కూడా ఫాస్ట్ గ్రోత్ అంటే డామినెంట్ జీన్స్ ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి జన్యువులే కేంద్రీకరించబడి ఉంటాయి కనుక వాటి ద్వారా ఉత్పత్తి చేసినటువంటి రొయ్య పిల్లలన్నీ కూడా ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శిస్తాయి అన్నమాట. అంటే ఏ లైన్ ద్వారా వచ్చిన ఈ రొయ్య పిల్లలు వాటి యొక్క పేరెంట్స్ ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించినవే, ఆ పేరెంట్స్ యొక్క పేరెంట్స్ ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించినవే. అంటే ఆ లైన్ అంతా కూడా అవి అభివృద్ధి చేసినటువంటి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఈ లైన్ అంతా కూడా ఫాస్ట్ గ్రోత్ని ప్రదర్శించినటువంటి రొయ్య పిల్లలే కనుక అవి వాటికి ఆ పేరు గ్రోత్ లైన్ అని పేరు వచ్చిందన్నమాట. ఆ విధంగా సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా ఈ రొయ్య పిల్లల్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా వ్యాధి నిరోధకత కలిగినటువంటి రొయ్య పిల్లలను కూడా ఈ విధమైనటువంటి మార్గం ద్వారానే డెవలప్ చేశారు. అందువలన వాటిని హార్డ్ లైన్, గ్రోత్ లైన్గా మనం పిలవడం జరుగుతుందన్నమాట. మన వాతావరణ పరిస్థితులకి ఏవి మంచివి అని చెప్తూ ఉంటారంటే హార్డ్ లైన్ అనేటువంటి సీడ్ మంచిదని చెప్తూ ఉంటారు మన ఇక్కడ కల్చర్ చేసే విధానాన్ని బట్టి. అలాగే వాతావరణ మార్పులు స్టేబుల్గా ఉండి మంచి ప్రొబయోటిక్స్ ఇవన్నీ వాడి చక్కగా పెంచుతున్నట్లయితే గ్రోత్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, రొయ్యల చెరువుల్లో వాడే ఫెర్మెంట్ జ్యూస్ తయారీలో ఫ్రెష్ ఈస్ట్ వాడడం మంచిదా, డ్రై ఈస్ట్ వాడడం మంచిదా? ఏ ఈస్ట్ అయినా మంచిదే, ఎందుకంటే ఫ్రెష్ ఈస్ట్లో అయితే ఏముంటాయంటే యాక్టివ్గా డివైడ్ అయ్యేటువంటి ఈస్ట్ కణాలు ఉంటాయి. అవి ఇనాక్యులేట్ చేసిన వెంటనే ఆ మిక్సర్లో ఇనాక్యులేట్ చేసిన వెంటనే, ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే అవి విభజన చెందేటువంటి ప్రాసెస్ని అవి కంటిన్యూ చేస్తాయి. డ్రై ఈస్ట్లో అయితే ఏమవుతుందంటే ఆ స్పోర్స్ రూపంలో ఉన్నటువంటి డ్రై ఈస్ట్ కణాలు యాక్టివ్ స్టేట్లోకి రావడానికి 2 స్టేజెస్ దాటుకుని రావాలన్నమాట. అది ఒకటి ల్యాగ్ ఫేజ్, ఇంకోటి లాగ్ ఫేజ్. ఈ 2 స్టేజెస్ని అంటే సుప్తావస్థలో ఉన్నటువంటి ఈ ఈస్ట్ కణాలు స్పోర్స్, డ్రై ఈస్ట్ యాక్టివ్ ఫామ్లోకి రావడానికి 2 దశలు దాటుకుని రావాలి. ఆ 2 దశలు దాటుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది, మరి పెద్దగా ఎక్కువేం టైమింగ్ కాదు, కొంచెం టైం పడుతుంది. అదే ఫ్రెష్ ఈస్ట్ని వాడితే కొంచెం స్పీడ్గా ఫెర్మెంట్ అవుతుంది, డ్రై ఈస్ట్ని వాడితే కొంచెం కొన్ని గంటలు స్లోగా జరుగుతుంది అన్నమాట. ఈ ఒక్క డిఫరెన్స్ తప్పితే పెద్దగా రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకొక ఫ్రెష్ ఈస్ట్ని కొంచెం నిల్వ చేసుకోవాలంటే అది నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. అదే డ్రై ఈస్ట్ని అయితే కొంచెం వాడి కొంచెం మిగిలిన దాన్ని నిల్వ ఉంచుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మామూలు రిఫ్రిజిరేటర్ అవసరం లేదు, ఫ్రిడ్జ్ లాంటిది అవసరం లేదు, ఓపెన్గానే టైట్గా ప్యాక్ చేసి ఉంచేస్తే నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఈస్ట్ అయితే మాత్రం
బయట ఉంచితే పాడైపోతుంది, అది ఫ్రిడ్జ్లోనే నిల్వ ఉంచుకోవాలి. సో ఈ విధంగా ఏ ఈస్ట్ వాడినా కానీ అది ఒకటే రకంగా ఉంటుంది, కానీ నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఫ్రెష్ ఈస్ట్కి అయితే ఒకలాగా ఉంటుంది, డ్రై ఈస్ట్కి అయితే మరోలా ఉంటుంది. ఫెర్మెంటేషన్ టైము డ్రై ఈస్ట్కి ఏమో కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఫెర్మెంటేషన్ టైము ఫ్రెష్ ఈస్ట్కి ఏమో కొంచెం తక్కువ టైం పడుతుంది. మరో రైతు అడిగినటువంటి 4వ ప్రశ్న, రొయ్యల కాళ్ళు విరిగిపోయాయి ఎందుకు? చనిపోయి కాళ్ళు విరిగిపోయినటువంటి లేకుండా ఉన్నటువంటి కండిషన్లో మీరు గమనించారా రొయ్యల్ని, లేదంటే లైవ్ కండిషన్లో ఉన్న రొయ్యలకే కాళ్ళు విరిగిపోయి ఉండడం గమనించారా? ఇది ఒక క్లారిటీ ఉండాలి. తర్వాత ఆ రొయ్యలు శాంపిల్స్ మనం గమనిస్తేనే, డైరెక్ట్గా గమనిస్తేనే, ఎగ్జామిన్ చేస్తేనే ఏ రకమైనటువంటి ట్రబుల్ అనేది కొంచెం అవగాహన రావడం అనేది జరుగుతుంది, చెప్పగలగడం జరుగుతుంది అన్నమాట. జనరల్గా కెనబాలిజం అని రొయ్యల చెరువుల్లో రొయ్యలు ఒకదాన్ని ఒకటి తినేటువంటి ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట. ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ వలన, లేదంటే మినరల్స్ డెఫిషియన్సీ వలన వాటి యొక్క దేహం యొక్క షెల్, ఎగ్జోస్కెలిటన్, బాహ్య కవచం ఆ కాళ్ళకి సరిగ్గా ఏర్పడకపోవడం వలన కాళ్ళు వీక్గా ఉండడం, లేదంటే మౌల్టింగ్ సమయంలో అవి ఒక రొయ్యల్ని, వీక్గా ఉన్న రొయ్యల్ని మరొక రొయ్యలు తినడం వలన, ఆ కాళ్ళని ఫస్ట్గా తినడం వలన కాళ్ళు లేకుండా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాదు ఓవర్ క్రౌడింగ్ వలన, తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఒక్కోసారి ఓవర్ క్రౌడింగ్ మూలంగా, పర్టికులర్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువగా ఉన్నటువంటి సమయంలో ఈ కాళ్ళు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఏదేమైనా మినరల్ డెఫిషియన్సీ వలన ఎగ్జోస్కెలిటన్, బాహ్య కవచం, కాళ్ళ మీద ఫామ్ అయ్యేటువంటి బాహ్య కవచం కొంచెం మందంగా ఏర్పడకపోవడం, తద్వారా వీక్గా ఉండడం కాళ్ళు, తద్వారా కాళ్ళు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి మీరు మినరల్స్ సరిగ్గా సఫిషియెంట్గా మీరు ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లం నుంచి, అలాగే ఒకవేళ కెనబాలిజం అయితే ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా మనం ఫీడ్ని చూసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, కల్చర్ పాండ్లో వాటర్ ప్రొబయోటిక్స్ని ఎన్ని రోజులకు ఒకసారి అప్లై చేసుకోవాలి? ఇంటెన్సివ్ కల్చర్లో వాటర్ ప్రొబయోటిక్స్ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని గుర్తుపెట్టుకోవాలి. అవి ఎన్ని రోజులకు ఒకసారి అప్లై చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే ఇంటెన్సివ్ కల్చర్ సిస్టంలో ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీ ఉంటుంది కనుక, ఆర్గానిక్ లోడ్ బాగా పెరుగుతుంది కనుక ఎక్కువ ఫేకల్ మ్యాటర్ ఉత్పత్తి అవుతుంది, షెల్స్ మౌల్టింగ్ ద్వారా ఎక్కువ రిలీజ్ అవుతాయి, బాటమ్ పాడవుతూ ఉంటుంది. సో దాన్ని కండిషన్లోకి తీసుకురావాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రొబయోటిక్స్ని అప్లికేషన్ అనేది టైం టు టైం ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ ప్రొబయోటిక్స్ని ప్రారంభంలో ప్రతి 15 రోజులకు ఒకసారి, ఫస్ట్ 40 రోజుల్లో 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రారంభంలో రొయ్యలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి తక్కువ ఆర్గానిక్ లోడ్ని రిలీజ్ చేస్తాయి. సో 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత రొయ్యలు పెరిగిన కొద్దీ ఆర్గానిక్ లోడ్ పెరుగుతూ ఉంటుంది కనుక దాన్ని మేనేజ్ చేయడానికి, దాన్ని న్యూట్రల్ చేయడానికి, దానికి సరిపడా వాటర్ ప్రొబయోటిక్స్ డోసు, యూస్ఫుల్ బ్యాక్టీరియా యొక్క ఇనాకులేషను ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ 40 రోజుల తర్వాత 10 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. 60 రోజుల తర్వాత, 60-70 రోజుల తర్వాత లాస్ట్ చివరి నెలలో ప్రతి 7 రోజులకి 8 రోజులకి ఇచ్చుకుంటే, అప్లై చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు మనం చూడవచ్చు అన్నమాట. అంతేకాదు శానిటైజర్స్ వాడినప్పుడు కూడా ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా, బెనిఫిషియల్ బ్యాక్టీరియా చనిపోతాయి కాబట్టి మళ్ళీ వాటిని రీస్టోర్ చేయడానికి శానిటైజర్ అప్లై చేసినటువంటి 48 గంటల తర్వాత మళ్ళీ ప్రొబయోటిక్స్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా వాటర్ ఎక్స్చేంజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా యొక్క, బెనిఫిషియల్ బ్యాక్టీరియా యొక్క లోడ్ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ వాటిని రీస్టోర్ చేయడానికి ఈ ప్రొబయోటిక్స్, వాటర్ ప్రొబయోటిక్స్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. సో ఈ స్టాకింగ్ డెన్సిటీని బట్టి, ఏజ్ని బట్టి, గ్రోత్ స్టేజ్ని బట్టి, అలాగే మనం ఎప్పుడైనా శానిటైజర్స్ ఉపయోగిస్తే, అలాగే వాటర్ ఎక్స్చేంజ్ చేస్తే ఇలాంటి సందర్భాల్లో పరిగణలోకి తీసుకుని ఈ ప్రొబయోటిక్స్ని అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.